మూవీని బోల్డ్గా రొమాంటిక్గా నడిపించడంలో సందీప్ రెడ్డి వంగ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ దర్శకుడిని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మించిపోయింది. సందీప్ ఫార్ములాను ఫాలో అవుతూ ఆయన్నేం మించిపోయిందా? టాక్సిక్ నుంచి వచ్చిన తబాహీ సాంగ్తో గీతూ మరొకసారి హీట్ ఎలా పెంచిందో చూద్దామా? యష్ కియారా అద్వానీపై తీసిన తబాహీ సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సాంగ్ రిలీజ్ తర్వాత నెటిజన్లు గీతూ గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు. టాక్సిక్ టీజర్ చూసిన ఆర్జీవి షాక్ అయ్యాడు. ఈ మహిళా డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించాడు. ఒక లేడీ డైరెక్టర్ ఇంత బోల్డ్ గా, పవర్ఫుల్ గా, ఇంతలా ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడం నమ్మలేకపోతున్నానని, ఈ తరహా డేరింగ్ అండ్ డైనమిక్ విజన్ ఇతర మగ దర్శకులకు లేదన్నాడు. మహిళా సాధికారతకు అసలైన నిదర్శనమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు వర్మ. లేటెస్ట్ గా రిలీజ్ అయిన తబాహీ సాంగ్ తర్వాత గీతూ బోర్డ్ డైరెక్షన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకోవటంలో గీతూ మోహన్ దాస్ సందీప్ వంగాను ఫాలో అయింది. KGF 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకుని టాక్సిక్ మూవీ ప్రకటించాడు యష్. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్స్ యష్ తో వర్క్ చేయాలని ఎదురుచూస్తే అసలు ఒక్క హిట్ లేని గీతూకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఏంటంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. సినిమాకు క్రేజ్ తీసుకురావడం కోసం సందీప్ రెడ్డి రొమాంటిక్ అండ్ వైలెన్స్ ఫార్ములాను ఫాలో అయింది గీతూ. సందీప్ వంగా తీసింది 2 సినిమాలే అయినా రొమాన్స్ అండ్ వైలెన్స్ నే నమ్ముకున్నాడు. అర్జున్ రెడ్డిలో వైలెన్స్ తక్కువే అయినా యానిమల్లో డోస్ ఒక్కసారిగా పెంచేశాడు. ఇక యానిమల్ దగ్గరకు వచ్చేసరికి తృప్తి జిమ్రీ, రణబీర్ మధ్య ఇంటిమసీ సీన్స్ తో, అలాగే రష్మిక రణబీర్ మధ్య రొమాంటిక్ సీన్స్ తో కథను నడిపించాడు సందీప్. ఇదే ఫార్ములాను టాక్సిక్ కోసం గీతూ ఫాలో కావటమే కాదు, సందీప్ ను మించిపోయింది. గీతూ రొమాంటిక్ విజన్ చూస్తుంటే ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ లో సందీప్ మరింత టాలెంట్ చూపించాల్సిందే. లేదంటే గీతూ ముందు తేలిపోయే ఛాన్స్ ఉంది. సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే యూత్ ను అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలో గీతూ మోహన్ దాస్ సక్సెస్ అయింది. హద్దులు దాటిన రొమాన్స్ తో యూత్ దృష్టిని టాక్సిక్ వైపు మరలించింది. ఈ లెక్కన ఆగస్టు 26న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న టాక్సిక్ కు ఓపెనింగ్స్ రావటం గ్యారంటీ అనిపిస్తున్నా రొమాన్స్, వైలెన్స్ మాత్రమే కథను నడిపించలేవు. ఇవి ఒక పార్ట్ అయితే పర్వాలేదు, వీటిని నమ్ముకొని కథ రాసుకుంటే మాత్రం వీకెండ్ మూవీలా మిగిలిపోతోంది.